నమః. కర్కాటక రాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక చిన్న గమనిక ఒకటి చెప్తాను. అదేమిటంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఐస్, నేత్రాలు, అలాగే టీత్, దంతాల విషయంలో కూడా ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక మొదటి పాయింట్కి వద్దాం. కర్కాటక రాశి జాతకులకి 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు ఉండే టైం ఇది అనుకూలమైనది కాదు. ఇందులో అష్టమచంద్ర దోషము అంటారు. అది కలిసి ఉంది. అష్టమచంద్ర దోషం అంటే ఏమిటి అంటే మీ జన్మరాశికి 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేసే సమయాన్ని అష్టమచంద్ర దోషము అంటారు. అది ఎప్పుడుందంటే 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉంది అష్టమచంద్ర దోషం. అంటే 22 మధ్యాహ్నం దాకా అనుకూలంగా లేదు. కానీ మన మొదటి పాయింట్ 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు చెప్పడం జరిగింది. అంటే 22 మధ్యాహ్నం దాకా అష్టమచంద్ర దోషం ఉంది. ఆ తర్వాత కూడా అనుకూలంగా పెద్దగా లేదు. తోబుట్టు విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, తాతల విషయంలో కావచ్చు, మేనమామ, మేనత్తలు, ఇంక చిన్నాన్న, పిన్నమ్మలు, ఇలాంటి వారి విషయాల్లో కొంచెం ఘర్షణకు వెళ్ళకండి. సమయస్ఫూర్తిగా మాట్లాడడానికే ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తుండాలి. ఇక ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. ఒక్కోసారి మెయిన్ ఆపకుండా చేస్తుంటారు పనులు. అలాంటి పనులు చేయవద్దు. మెయిన్ ఆపేసేసి తర్వాత పనులు చేయండి. ఏదైనా ప్రతి విషయంలో అప్రమత్తత అవసరము. రోడ్డు క్రాసింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా ప్రతి కరువులో కావచ్చు, డ్రైవింగ్లో కావచ్చు, దిక్కులు చూస్తూ డ్రైవ్ చేస్తుంటారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా చిన్నపాటి లోపం కనుక ఏర్పడితే కొంచెం తగిన సలహాలు వైద్యుల ద్వారా తీసుకోవడానికి ప్రయత్నించండి తప్ప మీ అంతటా మీరు సొంత వైద్యం మాత్రం చేయవద్దు. నెక్స్ట్ ఇక సెకండ్ పాయింట్కి వస్తే 24వ తేదీ మధ్యాహ్నం 1:09 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు ఉండే సమయం అంతా ఇది ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ అంతా చక్కగా ఉంటుంది. మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా కాకపోయినా కొంత అనుకూలతలు వస్తున్నాయి. పర్వాలేదు, బండి లైన్ మీదకి వచ్చింది, లాభం పర్వాలేదు, మనం ఊహించిన దాంతో సమానంగా కొద్దిగా అటు ఇటుగా లాభం వస్తుంది, నష్టం లేదు, పని ఏమి ఆగిపోలేదు, జస్ట్ ఇక్కడ కొంచెం చిన్న స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది అంతే, అంతమించి ఏమీ లేదు అని ఒక ఆత్మతృప్తిగా చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీకు వినపడుతుంటాయి. మీరు తలుచుకుంటుంటారు, ఇతరుల ద్వారా తెలుస్తుంటాయి. ఏది ఏమైనా కొత్త వ్యవహారాలు ఏదన్నా ఆ సమయంలో ఉంటే సడన్గా ఆ వ్యవహారాలపైన ఇంట్రెస్ట్ పెట్టండి. కానీ ఇమీడియట్గా వాటితో అగ్రిమెంట్ కాకండి. కొంచెం లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 30వ తేదీ మధ్యాహ్నం 3:43 వరకు ఉండే సమయం ఇది. కొంచెం డబ్బు అదనంగా ఖర్చు అవుతున్నదేమోనే బాధ. నెలాఖరైనందువల్ల ఇంకో బాధ. షేర్ మార్కెట్ మీద దృష్టి ఉంచకూడదు. జూద సంబంధ కేట్లకు చాలా దూరంగా ఉండాలి. ఏదైనా చిన్నపాటి లోపం, హెల్త్ ఇష్యూ వచ్చినా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏమో ఉంటాయి కనుక అలాంటివి ఏదైనా చిన్నపాటి దెబ్బ తగిలినా డబ్బు ఖర్చు అవుతుంది. కనుక కొంచెం డబ్బుకి కొంచెం అదనంగా ఎక్కువగా బడ్జెట్
లాస్ట్ డేస్లో ఉంటుందన్నమాట. అంటే 29వ తేదీ 30వ తేదీ ఇది కొంచెం డబ్బుతో కూడుకున్న పని. సడన్గా బంధువులు రావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక డబ్బును కొంచెం అనవసరంగా అధిక ఖర్చులు పెట్టుకోకుండా ముఖ్యమైన అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా ఉన్నటువంటి ఈ పాయింట్లో కొంచెం 50-50గా ఉండే పాయింట్ ఉంది. అదేంటంటే చివరి పాయింట్ 4వ పాయింట్ 30వ తేదీ మధ్యాహ్నం 3:43 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఏంటంటే 50-50గా ఉంటుంది. మనసంతా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సుఖమైన నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది. చేదుగా ఏవో కళ్ళు వస్తున్నట్టుగా ఉంటాయి, భ్రాంతిగా నిద్రలేస్తుంటారు. ఏమీ ఆందోళన చెందవద్దు. చక్కగా భోజనం చేస్తారు, నిద్రపోతారు, సుఖం ఉంటుంది, ప్రశాంతత ఉంది, అన్నీ ఉంటాయి. కళలు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. కనుక ఈ యొక్క చెడు స్వప్నాలు వచ్చిన కారణంగా మీ మనసంతా కొంచెం రచ్చరే అవకాశం ఉంటుంది. కనుక ఏమీ దాని గురించి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ఇక నెక్స్ట్ కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ముఖ్య సమయాల గురించి తెలియజేస్తాను. పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 27వ తేదీ మంగళవారం ఉదయం 5:22 నుంచి 27వ తేదీ ఉదయం 5:28 నుంచి 27వ తేదీ అర్ధరాత్రి 2:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 27వ తేదీ అర్ధరాత్రి 2:50 నుంచి ప్రారంభమై 28వ తేదీ అర్ధరాత్రి వరకు, అంటే 27 అర్ధరాత్రి నుంచి 28 అర్ధరాత్రి వరకు పుష్యం వారికి అనుకూలం కాదు. ఇక చివరి నక్షత్రం కర్కాటకలో ఆశ్లేష నక్షత్ర జాతకులకి 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ అర్ధరాత్రి వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఏదేమైనా ఫస్ట్లో గమనిక చెప్పాను, అదేమిటంటే జూన్ జూలై ఈ 2 నెలల్లో డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఇప్పటి నుంచే తగిన ప్లానింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆవేశానికి లోను కాకూడదు, కుటుంబ వ్యక్తుల మీద రిసోర్సులు ఉండకూడదు, నేత్ర విషయాలను దంత విషయాలను జాగ్రత్తలు తీసుకోండి. రాశి ఫలితాలు వినండి. శుభం.